నేను చూశానండి. నేను నేను చూశానండి. ఇప్పుడు ఇక వాల్మీకయే మహర్షయ్య అని కదా, అక్కడ సంధిదేశ అని ఉన్నది కదా. ఏంటండి? సంధిదేశ అవును, అది క్రియాపదము. అక్కడ దిశ అతిసర్జనే అనే ధాతు అండి. ఈ దిశ అతిసర్జనము అంటే త్యాగము అని అర్థం అన్నమాట. అంటే త్యాగము అనే అర్థం ఉన్నప్పుడు ఈ దిశ ధాతువును ప్రయోగించాలి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ త్యాగం ఉన్నది కాబట్టి ఇక్కడ కర్మణ యమ విప్రేతి సంప్రదానం అనే సూత్రం చేతనే సంప్రదాన స్వామి వస్తుంది వాల్మీకి. అంటే దాని ధాతు అంటే అన్వర్ధవచనాలు దదాతి అదే చెప్తారు కదా అక్కడ. అంటే ఇక్కడ త్యాగం అనేది ఉందండి. కేవలం దదాతి అనే ధాతు ప్రయోగమే కాకుండా త్యాగం ఉండాలి అని పై గ్రంథాల్లో చెప్తారన్నమాట. ఎక్కడైతే త్యాగోద్దేశం ఉంటుందో ఆ త్యాగోద్దేశం ఉన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అంటారు. ఇక్కడ త్యాగోద్దేశుడు మన వాల్మీకి అయ్యారు కాబట్టి చతుర్థి విభక్తి. మహోదయ చెప్పండి. సంధిదేశ అంటే త్యాగమా అండి? అంటే సంధిదేశ అంటే ఆదేశించారు అనండి. ఆదేశించారు అంటే అక్కడ కూర్చోవడానికి అనుజ్ఞ అంటే ఆజ్ఞాపించారు అని అర్థం. కానీ అక్కడ దిశ ధాతు ఉందన్నమాట. అంటే ఇక్కడ త్యజించారు అంటే ఆ ఆసనంలో ఇంకెవరిని కూర్చోకుండా ఈయనొక్కరే కూర్చునేలా చేశారు అని. సమర్థనీయంగా అంటే అదే పూర్తిగా సరిగ్గా తెలియట్లేదు దానికి. చూద్దామండి ఆలోచించి ఇంకొకటి ఏదైనా ఆలోచనలో వస్తే మళ్ళీ చూద్దామండి. ప్రస్తుతానికి నాకు అలాగే అనిపిస్తోంది. మళ్ళీ చూసి మళ్ళీ ఆలోచిద్దామండి. అంటే ఇప్పుడు ఆయన ఆసనాన్ని ఇవ్వట్లేదు, వేరే ఆసనాన్ని చూపిస్తున్నారు. కర్మని స్థానిన కూడా లేదు చెప్పడానికి. లేదు, నాకు కూడా డౌటే అది. ఇంకా వేరే ఏ సూత్రాలు రావట్లేదు కాబట్టి అది ఇంకా రాసాం, కానీ నాకు కూడా అనిపించలేదు. సరే చూద్దామండి, మళ్ళీ ఇంకొకసారి ఆలోచిద్దాం. మళ్ళీ ఇంకోసారి దీని గురించి చూద్దాం. నిన్న ఇక్కడ ఈ ఒక్క నిమిషం అండి ప్రార్థన చేసేసి మనం మొదలుపెట్టాం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానసంపన్నం తస్మై పాణినే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి ముక్తయం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న ఇక్కడ నమస్వస్తి స్వాహ సూత్రంలో వీటితో యోగం ఉంటే చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పామండి. మనం ఏ ప్రాతిపదిక కంటే చతుర్థి వస్తుంది అని మనం చెప్పలేదు. ఈ నమస్ అనే దాంతో గాని స్వాహ స్వధ అలం మొదలైనటువంటి వాటితో యోగం ఉన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అన్నాం. దేనికి చతుర్థి వస్తుంది అంటే మనం నమస్కారంలో ఎవరైతే ఉద్దేశ్యుడవుతాడో అతన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ఇక్కడ స్వస్తి అంటే ఎవరికైతే ఈ స్వస్తి అంటే మామూలుగా శుభం అనండి. ఎవరికైతే శుభం కలుగుతుందో అని మనం వివక్ష చేస్తున్నామో ఆ ప్రాతిపదిక కంటే, అలాగే ఏ దేవుణ్ణి ఉద్దేశించి మనం స్వాహాని గాని ఎవరిని ఉద్దేశించి స్వధని గాని ఇస్తున్నామో వారికంటే వారిని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి వస్తుంది అని అనుకోవాలండి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ దేవేభ్యః నమః అనే దగ్గర మన నమస్కారం అనేది ఎవరిని ఉద్దేశించి మనం నమస్కారం చేస్తున్నాము అంటే దేవతల్ని ఉద్దేశించి నమస్కారం చేస్తున్నాము. కాబట్టి దేవ ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ నమశబ్దానికి అర్థం మామూలుగా మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. మనం నిన్న అనుకోలేదు, నిన్న నమశబ్దానికి కూడా అర్థం చెప్తే బాగుంటుందని నాకు తర్వాత అనిపించింది. తర్వాత అంటే పాఠం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఏం వస్తామని నేను రాలేదు. మామూలుగా నమస్సు అనే దానికి అర్థం తెలుసా అంటే అందరికి? వాయ నమః, కృష్ణాయ నమః అంటాం. అవునండి, మామూలుగా నమః అంటే ఏంటి? నమస్కరించడం. నమస్కరించడం అంటే ఏంటంటే మనం మాకంటే మీరు అధికులు, మీకంటే మేము అధములము బుద్ధ్య అనే ఒక భావాన్ని కలిగి ఉండడం నమస్కారం అండి. అనే భావం నమస్కారం అంటే నాకంటే మీరు అధికులు,
మీకంటే మేము అధములము అని. అంటే ఆ ఆధిక్యం అనేది వయస్సును అనుసరించి ఉండొచ్చు, జ్ఞానాన్ని అనుసరించి ఉండొచ్చు, ధనాదులను అనుసరించి ఉండొచ్చు, దేన్నైనా అనుసరించి ఉండొచ్చు. ఎక్కడైతే ఇటువంటి భావం ఉంటుందో ఆ భావాన్ని చెప్పడం కోసం మనం నమః అని చెప్తాం అన్నమాట. ఇక్కడ దేవేభ్యః నమః అంటే ఏంటి? దేవతలని దేవతల కంటే నేను అల్పుడని, తక్కువ వాడిని అనే భావం మనకు ఉన్నది కాబట్టి, ఇప్పుడు నమశబ్దంతో యోగం కలిగింది అంటే ఎవరిని ఉద్దేశిస్తూ, అంటే ఎవరికి సంబంధించి మనకి ఈ భావన ఉన్నది అంటే దేవతలకు సంబంధించి ఈ భావన ఉండడం వలన దేవతలను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే, దేవ అనేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది. అప్పుడు దేవేభ్యః నమః అని అవుతుంది. అర్థమైందండి? అంటే ఎవరిని ఉద్దేశిస్తూ మనకి భావం ఉంటుందో వాళ్ళని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి ఉంటుంది నమశబ్దంతో యోగం ఉన్నప్పుడు. నమశబ్దం అంటే నమస్సు అనేటటువంటి అవ్యయంతో యోగం ఉన్నప్పుడు అని. అర్థమైందండి? దేవేభ్యో నమః, గురవే నమః, దేవేభ్యో నమః, పితృభ్యాం నమః. నమః అనేది అవ్యయం. నమో నమః దానికి ఆవృత్తి. నమః నమః నమో నమః. అర్థమైందండి? అలాగే స్వస్తి, ప్రజాభ్యః స్వస్తి అనే దగ్గర ఎవరికి మేలు కలగాలని కోరుకుంటున్నాము అంటే ప్రజలందరికీ మేలు కలగాలని కోరుకుంటున్నాము. కాబట్టి స్వస్తి అనేది ప్రజలతో అన్వయిస్తుంది కాబట్టి, అంటే ప్రజలకు మేలు కలగాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రజ అనేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వచ్చి ప్రజాభ్యః స్వస్తి అని అవుతుంది. అయ్యా నమః, నమసి, నమాంసి అనే శబ్దం ఉంది కదండి. నమస్కారం అండి. ఈ నమః, నమసి, నమాంసి అనేది ఉన్నది లేదు అనే దగ్గర లేదు అనేది ఎక్కువ వాదం ఉందండి. ఉంది అనేదాన్ని అందరూ అంగీకరించట్లేదు. నమః అనేది అని అవ్యయం కిందనే, అవ్యయమైనటువంటి దాన్నే అంగీకరిస్తున్నాం. నమాంసి అనేది అపశబ్దంగానే పరిగణించబడుతుంది. భూయాంసి నమాంసి అంటారు కానీ అది అపశబ్దంగానే గ్రహించబడుతుంది. అట్లా. ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ అగ్నయే స్వాహ అనే దగ్గర ఈ త్యాగం అనేది అగ్ని దేవతను ఉద్దేశించి ఇవ్వబడుతోంది కాబట్టి అగ్నిని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వచ్చి అగ్నయే స్వాహ అని అవుతుందండి. ఇంకా మిగిలిన అన్ని చోట్ల కూడా ఆ త్యాగాదులన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి ఉంటాయో, ఎవరి యొక్క సామర్థ్యాన్ని మనం చెప్తూ ఉంటున్నామో వాళ్ళని చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే చతుర్థి విభక్తి వస్తుంది అని అనుకోవాలి. ఏభిః యోగే చతుర్థి అంటే కస్మాత్ అంటే ఏతాదృశ అర్థ విశేష విశిష్టాత్ అని. అర్థమైందండి? ఇది నిన్న నేను చెప్పలేదు అనుకున్నాను, అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకుని చెప్తున్నాను. అర్థమైందండి అందరికి? ఎవరికి రావట్లేదండి. హలో, అర్థమైంది సార్, అర్థమైంది. దీని తర్వాత ఇక్కడ మన్యకర్మణ్యనాదరే సూత్రంలో నిన్న ఒకళ్ళు ప్రశ్న అడిగారండి. నత్వా తృణం మన్యే, అది ఇక్కడ నత్వా అనే దగ్గర త్వా అని ఎందుకు పెట్టారు అని, త్వామని పెట్టాలి కదా, అంటే త్వామని పెట్టకుండా త్వా అని ఎందుకు పెట్టారు అని అడిగారు. ఎవరు అడిగారో నాకు గుర్తులేదండి. ఎవరు సత్యవాణి గారో పద్మజ గారో ఎవరు సుబ్బలక్ష్మి గారు అడిగినట్లేరు, నాకు గుర్తులేదు. ఎవరు అడిగారో గుర్తులేదండి. వాళ్ళు అడిగారు. దానికి ఇక్కడ నేను అన్వాదేశం అనేది ఉంటుంది, అన్వాదేశం ఉన్నప్పుడు త్వా వస్తుంది అని చెప్పాను. కానీ అది అన్వాదేశము ఇక్కడ ఈ ఏదమేత శబ్దాల్లోనే అన్వాదేశం ఉంటుందండి. ఈ యుష్మదాది శబ్దాలకి అన్వాదేశం అనేది అవసరం లేదు. ఇక్కడ అన్వాదేశం లేకపోయినా కూడా అక్కడ కొన్ని నియమాలు చెప్పారు. దానికంటే ముందు పదం ఉండాలి, అలాగే అది పాదాది కాకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరికి రావట్లేదండి. హలో, వినిపిస్తున్నది రాజేష్ గారు? మధ్యలో ఇంకా ఎవరో ప్రశ్న అడుగుతున్నారని నేను ఆగాను. ప్రశ్న ఏం లేదండి. అదండి, ఇక్కడ నత్వా అనే దగ్గర త్వా అనేది ఒక ఇక్కడ ఇది వాక్యాదిగా లేదు కాబట్టి దీని ముందు నా అనేది ఉన్నది కాబట్టి నత్వామనైనా నత్వా అనైనా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ నత్వా అని ఇక్కడ వీళ్ళు కాశికాకారులు చూపిస్తున్నారు.
కౌముదిలో మాత్రం నా త్వాం అనే ఉంది. కౌముది చూసిన వాళ్ళు అక్కడ చూడొచ్చు త్వాం అనేదాన్ని. ఇక్కడ అన్వాదేశ విషయం ఏమీ అవసరం లేదు. నిన్న నేను మీకు అన్వాదేశం ఉండాలి అని ఇక్కడ కూడా చెప్పాను, అది కాదండి. అది నత్వా వేరు. నత్వా తృణం మన్యే అని. నత్వ అనేది నంధాతుకి ప్రత్యయం దాగా వచ్చిన పదం నత్వ అని. నత్వాం అనే ఉంది కదండి, నత్వాం తృణం మన్యే అని ఉంది కదండి. మీరు కౌముదిలో చూస్తే త్వాం అనే ఉందండి. అష్టాధ్యాయులు కూడా అదే ఉంది కదండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లో నత్వాం తృణం మన్యే అని, నత్వాం తృణాయ మన్యే అని ఉన్నాయి. అంటే నా పుస్తకంలో త్వా అనే ఉందండి. రెండు ఉన్నాయండి, చూస్తున్నాను. రెండు ఉండొచ్చు, రెండున్నా తప్పలేదు. అదే ఇప్పుడు చెప్పేది. నా త్వామని ఉన్నా తప్పులేదు, నా త్వాన్ ఉన్నా తప్పులేదు. రెండు ఐచ్ఛికాలే. త్వామనైనా ఉండొచ్చు, త్వానైనా ఉండొచ్చు. ఇక్కడ అన్వాదేశం లేదు అని చెప్పడానికి ఇది ఆరంభించాను అంతే. అన్వాదేశ అవసరం లేదు అని. ఇంకొకటండి ఇంకొక చిన్న సవరణ అంటే నిన్న ఇక్కడ అశ్మానం దృశదం మన్యే మన్యే కాష్టం ఉలూఖలం అంధాయాస్తం సుతం మన్యే యస్య మాతా నపశ్యతి అనే ఒక కారిక చూసాం. అంటే అనాదరము మన్యకర్మణ్య అనాదరే అనే దగ్గర అనాదరే అనే పదం ఎందుకు అనే దానికి వివరణ ఇస్తూ ఒక కారిక ఇక్కడ చెప్పారు. ఆ కారికలో అంధాయా తం సుతం మన్యే అని, అంటే ఎవరి యొక్క తల్లి అయితే పిల్లల్ని చూడదో ఆ పిల్లల్ని నేను ఇలా భావిస్తున్నాను అని అంది. ఆ పిల్లల్ని అశ్మలాగా, అలాగే ఉలూఖలంలాగా, అంటే కర్రతో చేసినటువంటి ఉలూఖలంలాగా ఒక రాతిలాగా నేను భావిస్తున్నాను అని. ఇక్కడ ఏముంది, నేను భావిస్తున్నాను అని చెప్పడం అనేది ఒక వాక్యంగా మాత్రమే ఉంది. ఇక్కడ ఎక్కడ అనాదరం లేదు. యస్య మాత సుతం నపశ్యతి తం సుతం ఉలూఖలం కాష్టం దృశదం అస్మానం మన్యే అంధాయా సుతం తం మన్యే. కాబట్టి ఇక్కడ ఒక వాక్యం అలా ఉందంతే. కాబట్టి ఇక్కడ అనాదరం ఏమీ తెలియబట్టడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ అశ్మాదుల కంటే చతుర్థి విభక్తి రాలేదు అనండి. మనం పైకి వెళ్దామండి. ఇంకేమైనా సందేహాలు ఎవరికైనా ఉన్నాయండి ఇక్కడ? రాజన్ గారు, ప్రభాకర్ రాజు గారు, వరలక్ష్మి గారు, మోహన్ రావు గారు. లేదండి, సందేహాలు ఏం లేవు. దాని తర్వాత సూత్రంలోకి వెళ్తున్నామండి. ఈ కర్తృకరణయో స్తృతీయానండి. కర్తృకరణయో స్తృతీయ. ఒకసారి కర్తరి కరణేచ కారకే తృతీయ విభక్తిర్ భవతి. అంటే ఇక్కడ కూడా అనుభూతి అనేది అధికారంగా వస్తుంది. అప్పుడు ఎక్కడైతే కర్త గాని లేదా కరణం గాని అభిహితం కాదో అటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అని. దానికి ఉదాహరణ దేవదత్తేన కృతం. ఇప్పుడు దేవదత్తేన కృతం అనేది వాక్యము. ఈ వాక్యంలో కృతం అనే దగ్గర తా అనే ప్రత్యయం వచ్చింది. ఈ తా అనే ప్రత్యయం కర్మార్థంలో వచ్చింది. భావకర్మణోహ అనే అధికారంలో ఈ తా అనే ప్రత్యయం వచ్చింది. అప్పుడు ఈ కృతం అనే దగ్గర కప్రత్యయం చేత కర్మ చెప్పబడింది. కర్మ చెప్పబడడం వల్ల కర్త చెప్పబడలేదు. కర్త చెప్పబడలేదు కాబట్టి కర్త అనభిహితుడయ్యాడు. కర్త అనభిహితుడు అవడం వలన అనభిహిత కర్త ఇక్కడ ఉన్నాడు. అనభిహిత కర్తని చెప్పేటటువంటి ప్రాతిపదికం దేవదత్త అనేటటువంటి ప్రాతిపదికం. ఈ దేవదత్త అనేటటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వచ్చి దేవదత్తేన కృతం అని అవుతుంది. దాని తర్వాత యజ్ఞదత్తేన భుక్తం. ఇక్కడ కూడా అంతే. భుక్తం అనే దగ్గర తప్రత్యయం కర్మార్థంలో వచ్చింది. కర్మార్థంలో తప్రత్యయం రావడం వల్ల కర్మ ఉక్తమైంది, కర్త అనుక్తమైంది. కాబట్టి కర్మ అభిహితమైంది, కర్త అనభిహితుడయ్యాడు. ఇటువంటి అనభిహితుడైనటువంటి కర్తను చెప్పేటటువంటి ప్రాతిపదికం యజ్ఞదత్త అనేటటువంటి ప్రాతిపదికము. ఇటువంటి యజ్ఞదత్త అనేటటువంటి ప్రాతిపదిక కంటే కర్తృకరణయో తృతీయ సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి
యజ్ఞదత్తేన భుక్తం అనేటటువంటి ప్రయోగాలు సిద్ధిస్తాయి. తర్వాత దాత్రేణ లునాతి, అంటే లునాతి అనే దగ్గర తింగ్ ప్రత్యయం చేత కర్త చెప్పబడింది. లునాతి, కహ లునాతి అంటే చైత్ర లునాతి, చైత్రుడు ఛేదం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యయం చేత కర్త చెప్పబడింది, కరణం చెప్పబడలేదు. కర్త అభిహితమైంది, కరణం అనభిహితమైంది. అనభిహితమైనటువంటి కరణం ఉండడం వలన ఈ అనభిహితమైనటువంటి కరణాన్ని చెప్పేటటువంటి దాత్ర అనే ప్రాతిపదిక అంటే తృతీయ విభక్తి వచ్చి దాత్రేణ అని అవుతుంది. దాత్రేణ లునాతి. దాని తర్వాత పరశునా చినత్తి. ఇక్కడ కూడా చినత్తి అనే దగ్గర ఛేదన క్రియకి సంబంధించినటువంటి కర్త చెప్పబడ్డాడు, కరణం చెప్పబడలేదు. కాబట్టి అనభిహితుడైనటువంటి అంటే అనభిహితమైనటువంటి కారణం ఉన్నది. కాబట్టి అనభిహితమైనటువంటి కారణం కంటే తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చి పరశునా చినత్తి అని అవుతుంది. అర్థమైందండి ఇక్కడ వరకు? ఇక్కడ ఏమీ లేదు. సాధకతమ కరణంలో కూడా ఇక ఎగ్జాంపుల్స్ వస్తాయి. సాధకతమం కరణం అత్యంత ఉపయోగం. అవునండి. అంటే సాధకతమం కారణం అనే సూత్రం చేత కారణం అనేటటువంటి ఒక సౌమ్యాన్ని మనం చెప్తున్నాము. ఇక్కడ ఆ కారణమైనటువంటి దానికంటే తృతీయ విభక్తిని చెప్తున్నాం అంతే. ఇక్కడ దాత్రేణ లునాతి అంటే ఛేదన క్రియందు ఏది అత్యంత ఉపయోగపడిందో, సాధకమైందో కారణమైందో దానికి తృతీయ వస్తుంది, కరణ సంఖ్య వస్తుంది. ఇప్పుడు అటువంటి కారణం అనే దాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అని. క్రియాసిద్ధో యత్ ప్రకృష్టోపకారకం తత్కరణం అని సాధకతమం కరణం అనే దానికి మనం అర్థం చెప్తాము. క్రియాసిద్ధి ఎందు అంటే ఛేదన లేదా లవణ క్రియ ఎందు గాని ఛేదన క్రియ ఎందు గాని అత్యంతం ఉత్కృష్టమైనటువంటి ఉపకారకము అంటే ఈ దాత్రం గాని పరశు గాని దాత్రం గాని పరశు గాని. కాబట్టి ఈ దాత్ర పరశులు రెండు కూడా కరణాలు అయ్యాయి. కాబట్టి ఇటువంటి కరణాన్ని చెప్పేటటువంటి దాత్ర పరశు అనేటటువంటి ప్రాతిపదిక కంటే ఈ కర్తృకరణీయ తృతీయ సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి దాత్రేణ లునాతి పరశునా చినత్తి మొదలైన ప్రయోగాలు ఏర్పడతాయి. ఇందాక మనం ఈ కర్మని ద్వితీయ అనే సూత్రం చేత సూత్రంలో కర్తృత్వం కర్మ అనే సూత్రాన్ని తీసుకొచ్చాము. అలా అంటే కర్మ అనే పదం అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ కర్తృత్వం కర్మ అనే సూత్రం మనకి బుద్ధిస్తమయ్యి ఆ సూత్రాన్ని ఈ సూత్రంతో కలిపి మనం అర్థం చెప్పాం కర్మని ద్వితీయ మొదలైన సూత్రాల్లో. ఇక్కడ కరణ పదం ఉన్నది కాబట్టి కరణాన్ని చెప్పేటటువంటి సౌమ్య సూత్రం సాధకతమం కరణం అనేది కూడా ఇక్కడ ఉపస్థితం అవుతుంది. అప్పుడు ఈ ఏదైతే క్రియాసిద్ధి అందు మిక్కిలి ఉపకృతమైనటువంటి ప్రకృష్టోపకారకమైనటువంటి ఏదైతే కారకము అవుతుందో ఆ కారకము దాత్రాదులు కాబట్టి వాటికి కారణము అనే పేరు అటువంటి కారణాన్ని చెప్పే ప్రాతిపదిక అంటే తృతీయ విభక్తి వస్తుంది అని. అర్థమైందండి? దాని తర్వాత తృతీయ విధానే ప్రకృత్యాదీనాం ఉపసంఖ్యానం. అంటే తృతీయ విభక్తిని విధించడంలో ప్రకృత్యాదులను కూడా చెప్పుకోవాలి. అంటే ప్రకృత్యాదులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రకృత్యాదులు ఉన్నప్పుడు కూడా తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పాలి అని ఒక వార్తికం ఉంది. ప్రకృత్యా అభిరూప. ప్రకృత్యా అభిరూప అంటే సహజంగా అందంగా ఉండేవాడు, అందగాడు అని. అందంగా ఉండేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రకృత్యా అభిరూప అంటే ఇక్కడ క్రియాపదం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కర్త కానీ కర్మ కానీ ఏది అభిహితమైంది ఏది అనభిహితమైంది అని మనకేం తెలియటం లేదు కాబట్టి ఇక్కడే ఏ సూత్రం చేత ఈ కర్తృ సంజ్ఞ కానీ కరణ సంజ్ఞ కానీ రాదు అనే ఆశంక. కాబట్టి తృతీయ విభక్తి సిద్ధించకపోతుంటే ఒక వార్తికాన్ని చెప్పుకుని ఇటువంటి ప్రకృత్యాదులు ఎక్కడైతే ఉంటాయో ఈ ప్రకృత్యాదులు ఉన్నప్పుడు తృతీయ విభక్తిని చెప్పాల్సింది అని. అప్పుడు ప్రకృతి అనే దానికంటే తృతీయ విభక్తి వచ్చి ప్రకృత్యా అభిరూప అని అవుతుంది. అర్థమైందండి? ప్రకృత్యాదుల కంటే తృతీయ విభక్తిని చెప్పాలి అంతే. ఇక్కడ ఒక కారకం ఉండాలి, ఆ కారకం కర్త కావాలి, కారణం కావాలి, అదేం లేదు. ప్రకృత్యాదులు అయితే అక్కడ తృతీయ విభక్తి వస్తుంది అని అంతే.
ప్రకృత్యా అభిరూప అంటే సహజంగానే అందంగా ఉండేవాడు లేదా అందంగా ఉండేది. ఏ విధంగా ప్రకృత్యా దర్శనీయ సహజంగానే అంటే చూడదగింది, అందంగా ఉంటుంది కాబట్టి అది దర్శనీయంగా ఉన్నది అని. ఇది ప్రకృత్యాదుల్లో చేరడం వలన ప్రకృత్యాదుల్లో ప్రకృతి అనేది ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చింది. ప్రకృత్యా దర్శనీయ అని అయింది. అంతే ప్రకృత్యా యద్వక్రం అంటే అది కూడా అంతే. ప్రకృతి సహజంగానే అది వక్రంగా ఉంది. ఆ వక్రంగా ఉన్నది కూడా ఒక రేఖ లాగానే కనిపిస్తోంది అని ప్రకృత్యా యద్వక్రం. అదే ఇక్కడ మా అమ్మగారు శ్లోకం ఒకటి గుర్తు చేశారండి అభిజ్ఞాన శాకుంతలంలో. దాంట్లో ఒక పంక్తి ఉంది, ప్రకృత్యా యద్వక్రం తదపి సమరేఖం నయనయోహ స్పృహయతి అని. మా కళ్ళకి సహజంగానే వంకరగా ఉన్నటువంటి మార్గం కూడా సమరేఖగా అంటే ఒక రుజు మార్గంగా కనిపిస్తూ ఉంది అని. ఎందుకంటే ఆ రసవేగం వలన. అక్కడ ప్రకృతి అనే పదం కంటే తృతీయ విభక్తి వచ్చి ప్రకృత్యా యద్వక్రమైంది. దాని తర్వాత ప్రాయేణ యాజ్ఞిక అంటే ప్రాయేణ యాజ్ఞిక అంటే అన్ని రకాల యాగాలు చేయించడంలో సమర్థుడు, చేయించేవాడు అనే అర్థంలో ప్రాయశబ్దం ఉంది. ప్రాయశబ్దం అంటే అన్ని రకాలని చెప్పేటటువంటి అంటే బహుళార్థము అని. ఈ బహుళార్థమైనటువంటి ప్రాయశబ్దం కంటే ఈ ప్రకృత్యాది కావడం వల్ల దీనికంటే తృతీయ విభక్తి వస్తుంది. ప్రాయేణ యాజ్ఞిక, ప్రాయేణ వైయాకరణ. అంటే ఇక్కడ కూడా ప్రాయశబ్దం ఈ ప్రకృత్యాదుల్లో ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చి ప్రాయేణ వైయాకరణ అని. అలాగే గార్గ్యోస్మి గోత్రేణ, ఇక్కడ గోత్రంతో గార్గ్యుడు అని. గోత్రంతో గార్గ్యుడు, ఇక్కడ గోత్ర అనే ప్రాతిపదిక కూడా ప్రకృత్యాదుల్లో ఉన్నది కాబట్టి గోత్ర అనేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా తృతీయ విభక్తి వచ్చింది. గోత్రేణ గార్గ్య అని. అలాగే సమేన ధావతి విషమేన ధావతి అని ఉంది. సమేన ధావతి అంటే సమేన సమం ధావతి విషమం ధావతి అన్నమాట. అంటే విషమంగా కాకుండా సమానంగా పరిగెడుతున్నాడు, విషమంగా పరిగెడుతున్నాడు అనే అర్థంలో. ఇప్పుడు ధావన క్రియలో సమం అనేది విషమం అనేది రెండు కూడా క్రియా విశేషణాలు. ఈ క్రియా విశేషణాలకి ఇక్కడ తృతీయ విభక్తులు చెప్తున్నారు. ఈ ప్రకృత్యాదుల్లో చెప్పడం వలన ఈ తృతీయ విభక్తి వచ్చి సమేన ధావతి విషమేన ధావతి అనే ప్రయోగాలు ఏర్పడుతుంది. తర్వాత విద్రోణేన ధాన్యం క్రీణాతి అంటే ధాన్యాన్ని కొనడంలో విద్రోణం అనేది ఒక కారణంగా ఉంది. అంటే కారణంగా ఉందని లేదు, ఆ విద్రోణం అనేది అది ద్వయోహ ద్రోణయోహ సమాహార ద్విద్రోణం అని అండి. అంటే రెండు ద్రోణుల యొక్క గుంపుని అంటే రెండు ద్రోణుల్ని కొంటున్నాడు అని. రెండు ద్రోణుల్ని కొంటున్నాడు అంటే ఈ ధాన్యానికి ఇది ద్విద్రోణ అనేది విశేషం అవుతుంది. కాబట్టి ధాన్య శబ్దం ఎలాగైతే కర్మ అవుతుందో ద్విద్రోణం కూడా కర్మ కావాల్సి వస్తుంది. కర్మ కావడం వల్ల ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంటే దీన్ని ప్రకృత్యాదుల్లో చెప్పడం వల్ల ఇక్కడ తృతీయ విభక్తి చెప్పి ద్విద్రోణేన ధాన్యం క్రీణాతి అని అవుతుంది. అర్థమైందండి. అలాగే పంచకేన పశువుని క్రీణాతి అంటే పంచకేన ఇక్కడ కూడా పంచకం అనేది ఈ అంటే పంచకృత్వ ఐదింటిగా కొంటున్నాడు అని. పశువులని ఐదింటిగా కొంటున్నాడు అని. ఇక్కడ ఐదింటిగా కొంటున్నాడు అంటే ఇది కూడా ఈ క్రియా విశేషణం కావడం వల్ల క్రియా విశేషణం ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంటే దాన్ని బాధించి ఇక్కడ తృతీయ విభక్తి చెప్తున్నాడు. తృతీయ విభక్తి వచ్చి పంచకేన పశువుని క్రీణాతి. అలాగే సాహస్రేణ అశ్వాన్ క్రీణాతి అంటే 1000 అశ్వాలను కొంటున్నాడు అనే దగ్గర ఇక్కడ కూడా ఇది సహస్ర పదం అనేది ప్రకృత్యాదుల్లో ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చి సాహస్రేణ క్రీణాతి అని అవుతుంది. అర్థమైందా అండి? ఇక్కడ ఉదాహరణలు అర్థమయ్యాయండి. ఇప్పుడు ఈ ప్రకృత్యాదులు అంటే ఇవేనా? ప్రకృత్యాదులు ఆకృతి గణ అని చెప్తారండి. ఆకృతి గణం అండి. ఆకృతి గణము అని చెప్పి మిగిలిన కొన్ని కూడా ఇలాగే ఉంటాయని నామ్నా సుతీక్ష్ణ మొదలైన కొన్ని ఉదాహరణలు చెప్తారు.
అక్కడ నామపదం కూడా ప్రకృతి ఆదుల్లో ఉన్నది కాబట్టి నామ్నా అని నామ్నా మగధ వంశజ అని ఉన్నది. నామ్నా మగధ వంశజ అనే దగ్గర పత్ని సుదక్షిణి ఇత్యాసి తద్వతస్యేవ దక్షిణ అనే దగ్గర నామ్నా సుదక్షిణ అక్కడ నామన్ పదం కూడా ప్రకృతి ఆదుల్లో ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చి నామ్నా అయింది. నువ్వే గుర్తు చేసావు, ఇది మా అమ్మగారే గుర్తు చేశారండి. చెప్తున్నారు కాబట్టి ఇవి ఆకృతి గణాలు, అది ప్రకృతి ఆది గణం ఆకృతి గణము అని చెప్పారండి. ఇప్పుడు ఏ తర్వాత మనం ఈ ప్రకృతి ఆదిభ్య ఉపసంఖ్యానం తృతీయ విధానే ప్రకృతి ఆదినం ఉపసంఖ్యానం అని చెప్పారు. కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ప్రకారాంతరం చేత తృతీయ విభక్తి సిద్ధించేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ వార్తకం అక్కర్లేదు అని ఒక పక్షం ఉందండి. అది మన ప్రకృతం గ్రంథంలో లేదు కాబట్టి మనం దాన్ని స్పృశించట్లేదు. తృతీయ విధానే ప్రకృత్యాదీనాం ఉపసంఖ్యానం ప్రకృత్య అధిరూప ప్రకృత్య దర్శనీయ ప్రాయేణ యాజ్ఞిక ప్రాయేణ వైయాకరణ గార్గ్యోస్మి గోత్రేణ సమేన ధావతి విషమేన ధావతి ద్విద్రోణేన ధాన్యం క్రీణాతి పంచకేన పశూన్ క్రీణాతి సహస్రేణ అశ్వాన్ క్రీణాతి. ఈ ఉదాహరణ అర్థమయ్యింది అందరికీ? ఇది అర్థమైందంటే పైకి వెళ్దాం. పంచకేన ఒకసారి చెప్పరండి. పంచకేన అంటే 5 చేసి అశ్వాలని కొంటున్నాడు అనండి. ఒక్క నిమిషం అంటే నేను చెప్తాను. పాప గొంతే అమ్మాయేనండి. ఇంకా 7వ నెల పూర్తయింది కాబట్టి అంటే గొంతు మీరు బాగా గుర్తుపెట్టారు, ఎవరు గుర్తుపెట్టారు తెలియదు కానీ బాగా చెప్పారండి. చిన్నగా సూర్యకుమారి గారు మేనకోడలండి. ఇక్కడ పంచకేన క్రీణాతి అంటే పంచ పరిమాణం అస్య పంచకః అనండి. అంటే 5 పరిమాణంగా కలిగినటువంటిది ఏంటి అంటే ఏదైనా ఒక మన హిరణ్యాదులు ఏదైనా బంగారంతో కూడినటువంటి నాణ్యాలు ఏవైనా కావచ్చు, అటువంటి వాటిల్ని 5గా కొంటున్నాడు అని. తత్వ సంఖ్య ఒక్క నిమిషం అండి. అంటే 5 యూనిట్స్ ఆఫ్ సంథింగ్ అండి, ఏదో 5 కేజీలో 5 ఏదో ఒకటి 5 అనేది ఒక యూనిట్ అంతే, అది మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇప్పుడు 2 ఉంటే జత అంటాం చూడండి, జత ఎడ్లు కొన్నారు. అలాగా 5 పశువుల్ని కొన్నాడు అనండి. 5 పశువుల్ని కొన్నాడు అనే అర్థంలో 5గా సెట్ లా కొన్నాడని. అవునండి. ముందు వచ్చింది మనకి ఇది. వచ్చింది ఇవన్నీ ఇవే వచ్చాయి. చదివాను కాబట్టి వెంటనే తెలియాలి, వెంటనే మీకు గుర్తొస్తూ ఉంటాయి. మీ పుస్తకంలో అక్కడ ఎలా ఇచ్చారండి? క్రీణాతి అని ఉందా, కృణాతి అని ఉందా అండి? క్రీణాతి అనే ఉంది. క్రీణాతి పంచకేన పశూన్ క్రీణాతి సహస్రేణ అశ్వాన్ క్రీణాతి. అలాంటప్పుడు సహస్రేణ అంటే 1000 అవుతుందండి. అవునండి. 1000 కింద చేసి కొంటున్నాడు అని. కొన్ని చోట్ల కృణాతి అని ఉంది, అప్పుడు హింసిస్తున్నాడు అని అర్థం ఉంటుంది. అది కొన్ని పుస్తకాల్లో అలా ఉంది. అంటే నా పుస్తకంలో వ్యాఖ్యానంలో కృణాతి అని ఉంది. అంటే గుర్రాలు 1000 కావాలి కదా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, ఒకేసారి. దీనికి సంబంధించి ఎక్కడో శ్లోకం వచ్చింది, ఏంటిది పత్తిష్పదాతి చతుర్థ సరుకులో ఎక్కడ వచ్చింది మహోదయ. చెప్పండి. పంచకేన అంటే 5 అనే 2 సార్లు అవసరమా? 5 ఇచ్చి కొన్నాడు అని కదా? అలా కాదమ్మా, 5 సెట్, ఒక సెట్ గా కొన్నాడు. 5 చెప్పున
అంటే పంచకేన క్రీణాతి ఒకటేనండి. పంచ పరిమాణం అస్య అనే అర్థంలో పంచకహ అనే పదం ఉంటుందండి. ఈ పంచకం అనే దాన్ని పంచకం మనకి ఆ వీప్స తెలియడం కోసం దాన్ని 2 సార్లు చెప్తున్నాం అంతే. 5గా కొంటున్నాడు అని. పంచకం అనేది తీసుకున్నారా పంచాన్ని? పంచకం ఒక యూనిట్ కే తీసుకున్నారు. క్రీణాతి అనండి. రాజేష్ గారు నమస్కారం అండి. ధనిష్ఠ పంచకం అని పంచాంగాల్లో కనబడుతుంది. ధనిష్ఠ పంచకం అని. అవునండి. అక్కడ ధనిష్ఠ పంచకం అని, నిమేష పంచకం అని అవునండి పంచాంగంలో కూడా కనబడుతుంది కదా. అవునండి, నక్షత్రాలు వచ్చినప్పుడు అక్కడ అది ధనిష్ఠ పంచకం అంటే ధనిష్ఠ మొదలుకుని రేవతి వరకు 5 నక్షత్రాల సమూహాన్ని ధనిష్ఠ పంచకం అంటారు. అవునండి అవునండి అవునండి. ఇక్కడ పంచకేన క్రీణాతి అనే దగ్గర ఇది కూడా క్రయణంలో పంచకం అనేది క్రియా విశేషణం అవడం వలన ఇది క్రియా విశేషణత్వ ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంటే ఇక్కడ ఇది ఈ ప్రకృత్యాదిలో ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చి పంచకేన క్రీణాతి అని అవుతుంది. ఇది ప్రకృతి ప్రకృతి ఆదిభ్య ఉపసంఖ్యానం అంటే మన సంస్కృతిలో అలా ఉంది వాక్యము. ఈ 5గా కొనటమో చేయటమో కూడా ఎక్కడో ఒక చోట వస్తుంది కదండి. అనుకున్నాం కదా ఇందాక. అదే ఆ సూత్రం గుర్తుండట్లేదు, అదే కదా ప్రాబ్లం. మరి అందుకే గణితం పెట్టమనేది. సమయానికి తగు మాట. అదే రాజన్ గారు అందుకే కనపడదు. హలో చెప్పండి. అదే 5 కాదు, రాజన్ గారు చెప్పినట్టు 5గా. అవునండి అవునండి. 5 అంటే 2 5లు అనట్లేదు మేము. 5గా అని ఒక యూనిట్ గా 5 ఒక యూనిట్ గా అని అర్థం. అర్థమైందంటే పైకి వెళ్దామండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయంటే చూద్దాం. రాజేష్ గారు చెప్పండి. అంటే దేవదత్తేన కృతం యజ్ఞదత్తేన భుక్తం అక్కడ కర్మ అభిహితం కర్త అనభిహితం అన్నారు. కొంచెం ఒక్కసారి చెప్తారు అది. అది భుక్తం అనే దగ్గర తప్రత్యయం ఉంది కదండి. ఈ తప్రత్యయం అనేది కర్మార్థంలో వచ్చింది. కర్మార్థంలో రావడం వల్ల ఈ తప్రత్యయం చేత ఏం చెప్పబడుతోంది అంటే కర్మ చెప్పబడుతోంది. ఏం చెప్పబడట్లేదు అంటే కర్మ కంటే మిగిలినది ఏమీ చెప్పబడట్లేదు. ఆ మిగిలిందంటే కర్త కూడా అయింది. కాబట్టి అనవిహితమైనటువంటి కర్త ఇక్కడ ఉన్నది. అనవిహితమైనటువంటి కర్త ఉండడం వల్ల కర్తృకర్ణీయ తృతీయ సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చింది అని. ఇంకా తర్వాత యజ్ఞదత్తేన భుక్తం అనే దగ్గర కూడా అంతే. అదండి, అంటే భుక్తం అనేది కర్మార్థకం. చెప్తోంది. అవును. దాని తర్వాత సహయుక్తే ప్రధానే అనండి. ఇక్కడికి కర్తృకర్ణీయ తృతీయ సూత్రం నుండి తృతీయ అనే దానిగా వస్తుంది. అప్పుడు సహయుక్తే అప్రధానే తృతీయ భవతి. అంటే అప్రధాన వాచకమైనటువంటి పదం ఏదైతే ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అని. ఎప్పుడు అంటే సహయుక్తే, సహ అనే దాంతో యోగం ఉన్నప్పుడు అని. ఇప్పుడు సహయుక్తే అంటే కేవలం సహ అనే పదంతో కాకుండా సహ అనే అర్థం కలిగినటువంటి పదాలతో యోగం ఉన్నప్పుడు అని అర్థం. సహయుక్తే అంటే సహార్థంతో యోగం కలిగినవి అని. అంటే సహ అనేటటువంటి అర్థమే అర్థంగా కలిగినటువంటివి. ఈ సహ అంటే అర్థం అంటే ఏంటి మనం ఏం చెప్తాము? సహ అంటే తో అని అర్థం అండి. సాహిత్యం అనండి. సాహిత్యం అంటే తో అనేది మనం ఏం చెప్తాము? క్రియ చేత గాని, గుణం చేత గాని, ద్రవ్యం చేత గాని సమానంగా కలిగినటువంటి వాటిల్ని మనం తో అనే దాంతో చెప్తామండి. ఈ సాహిత్యంతో చెప్తాం. క్రియ కానీ, గుణం కానీ, ద్రవ్యం కానీ ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడ మనకి సాహిత్యం ఉంది అని చెప్తాం. అంటే ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండదు. అలా అన్నమాట. క్రియ అదే కూడా కాదు. ఇప్పుడు ఒక వాక్యం చెప్తా. ఇక్కడ కూడా అనేది మనకి తెలుగులో మనం వ్యవహారంలో చెప్పేస్తాం. తండ్రితో పాటు కొడుకు వెళ్ళాడు అంటాం. ఇప్పుడు సహా అంటే అర్థం ఏంటి? లిటరల్లీ తీసుకుంటే కూడా అనే అర్థం. తండ్రితో కూడా, తండ్రితో పాటు అంటాం. కానీ
ఇప్పుడు కూడా అనేదానికి ఈ మనకి క్రియ గుణ ద్రవ్య సంబంధం కనిపించదు. నాకు అన్నం పెట్టు కూర కూడా పెట్టు అన్నాం అనుకో, ఇప్పుడు ఏంటి కేవలం చార్థం ఒకటే ఉంది అక్కడ. ఇప్పుడు సహోదర అనే దగ్గర అక్కడ సమానం ఉదరం యసి సహా అని అక్కడ సమాన శబ్దం ఉంది. సమాన శబ్దానికి స్వభావం ఒకటి చెప్తాడు. లేదు అక్కడ సహశబ్దం కూడా ఉంది. అంటే సమానిక దేశ సామ్యం ఉంది. ద్రవ్యం ఉదరం అంటే ద్రవ్యం అవుతుంది, ద్రవ్య సామ్యం ఉన్నది కాబట్టి సహోదరుడు అని. ఆ సహ అనేదానికి స్వభావం చెప్తాడు, సహ అనేదానికి స అనే ఆదేశం చెప్తాడు. అప్పుడు సమానాకి చెప్పారండి, సహాకి చెప్పలేదు. ఏంటండి సమానాకి చెప్పారు, సహాకి చెప్పలేదు. అప్పుడు సమానం ఉదరం యస్య సహ అనే అర్థంలో సమాన అనేదానికి స అనే ఆదేశం చెప్పారు. సోదర సోదర్య అయింది, లేదు సమానోదర్య అయింది. 2 రకాల రూపాలు ఇచ్చారు దాన్ని. అంటే ఉదరే భవ రెండిటికి వికల్పంగా సమానోదర్య అంటే సా అనేది వికల్పం చెప్పారు అక్కడ. సమానాకి సా అనేది వికల్పంగా ఆదేశం అయింది. అవును. యత్ప్రత్యయం వచ్చినప్పుడు సమానోదర్య రూపం వచ్చింది, సోదర్య రూపం 2 వచ్చాయి. తప్పు చెప్పానండి. ఒక్క నిమిషం. ఇప్పుడు సోదర అనేది వేరండి. సోదర అంటే సమానం ఉదరం యస్య, అంటే ఎవరికైతే సమానమైనటువంటి ఉదరం ఉంటుందో అతడు సోదరుడు అని. అక్కడ సహ అనే దానికి స అనే ఆదేశం వచ్చేసి సోదర అని అయిపోతుంది. మళ్ళీ కాదండి, ఒకే తల్లికి పుట్టిన కాదండి, ఒక్క ఉదరాన్ని పంచుకున్న వాళ్ళు. అదేనండి, ఒక తల్లికి పుట్టిన అది నేను చెప్పింది. అంటే నేను ఈ వారంలోనే చదివానండి, అందువల్ల కరెక్ట్ ఏమో అనుకుంటున్నా. ఉదర సోదరి ఒకే తల్లికి పుట్టిన. అదేం కాదు, సోదరులన్నా సహోదరులన్నా ఒకటే. అంతే, సహా సోదర సమానార్థకాలే. సోదర అన్న సహోదర అన్న ఒకటే అమ్మా. అదే సహ అనేదానికి సాదేశం వికల్పంగా వస్తే సహోదర అవుతుంది, సాదేశం వస్తే సోదర, లేకపోతే సహోదర. ఇప్పుడు మీరేం చెప్తున్నారండి? సోదర్య అని చెప్తున్నారు కదా. సోదర్య అంటే అవునండి. ఇప్పుడు సోదర్య అనే దగ్గర ఇక్కడ సోదరాత్య అనే దగ్గర మీరు తద్ధిత ప్రత్యయాన్ని తీసుకుని చెప్తున్నాం. ఇప్పుడు మనం తద్ధిత ప్రత్యయం తీసుకోకుండా బహువ్రీహి సమాసంతో చెప్తున్నాం. అవునండి, అవ్వచ్చండి. నేనైతే యత్ప్రత్యయంతో చెప్పానండి. అవునండి, మీరు తద్ధితంలో ఇంతకు ముందు చదివారు కాబట్టి అది చెప్పారు. ఇక్కడ బహువ్రీహి సమాసంలో సూత్రాలు కొన్ని చెప్పాడు. సహశబ్దానికి సాదేశం వచ్చినవి ఇవన్నీ కూడా. దాంట్లో అక్కడ సమానం ఉదరం యస్య అనే అర్థంలో సహ అనే దానికి స్వభావం చెప్పి సోదర అనేటటువంటి రూపం సిద్ధిస్తుందండి. మీకు మనం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చూద్దామండి. ఇక్కడ ప్రకృతంలో వద్దాము. సహ అనే దానికి అర్థం ఏదైతే ఉంటుందో అటువంటి అర్థం కలిగినటువంటి వాటితో యోగం ఉన్నప్పుడు అప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో ఆ అప్రధానమైనటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అనండి. సహార్థేన యుక్తే అప్రధానే తృతీయ విభక్తి భవతి. సహార్థముతో యోగం ఉన్నప్పుడు అప్రధానమైన దానికంటే తృతీయ విభక్తి వస్తుంది. ఎక్కడ పుత్రేణ సహ ఆగత పిత అని ఉందండి. ఇప్పుడు పుత్రేణ సహ ఆగత పిత అంటే ఇప్పుడు ఆగత అనే దగ్గర ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యయం అనేది కర్తృర్థంలో వచ్చిందండి. కర్తృర్థంలో వచ్చింది కాబట్టి కర్త అభిహితుడు అయిపోయాడు. కర్త ఎవడు? ఆగత అంటే ఎవరు? ఆగత అంటే తండ్రి.
కానీ ఈ తండ్రి అనేది తప్రత్యయం చేత కర్తృత్వం అనేది అభిహితం అయిపోవడం వల్ల, అభిహిత కర్త అయిపోవడం వల్ల పితృశబ్దం కంటే ప్రథమ విభక్తి వచ్చేసి పిత అని అవుతుంది. ఇక్కడ ఏమైంది, అనభిహిత కర్త లేడు. ఇందాక దేవదత్తేన భుక్తం, దేవదత్తేన కృతం మొదలైనటువంటి వాటిల్లో కర్త అనభిహితుడు అయ్యాడు కాబట్టి తృతీయ విభక్తి వచ్చింది. ఇప్పుడు ఆగత పిత అనే దగ్గర కర్త తప్రత్యయం చేతే అభిహితుడైపోయాడు కాబట్టి ఇక్కడ కర్తృవాచకమైనటువంటి పితృశబ్దం కంటే ప్రథమ విభక్తి వస్తుంది, అభిహితేతు ప్రథమైవ అని. కాబట్టి ప్రథమ విభక్తి వచ్చి పిత ఆగత, కేన సహ ఆగత అంటే ఎవరితో పాటు వచ్చాడు అంటే పుత్రేణ సహ. ఇక్కడ అప్రధానం పుత్రుడు అని ఎలా తెలుస్తోంది అంటే ఆగత అనేటువంటి పదం చేత కర్త చెప్పబడడం వలన కర్త మనకి ప్రధానుడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సహా కానీ ఇక్కడ ఎక్కడికైనా ఒక ఉత్సవానికి కానీ ఏదైనా ఒక పెళ్లి లాంటి చోటకి కేవలం తండ్రి వెళ్తే మాత్రం వాళ్ళు సంతోషించరు, కొడుకుతో పాటు వెళ్తే సంతోషిస్తారు. కాబట్టి అక్కడ తండ్రి ఆగమనానికి ప్రాధాన్యత ఉంది, కొడుకు ఆగమనానికి కూడా ప్రాధాన్యత ఉంది. కానీ తండ్రి ఆగమనం అనేదేమో శబ్దత ప్రాధాన్యం కలిగింది. ఆగత పిత అనే దగ్గర ఆగత అనే తప్రత్యయం చేత చెప్పబడ్డేవాడు తండ్రి కాబట్టి తండ్రికి ప్రాధాన్యం ఉన్నది, అప్రధానుడేమో కొడుకు అయ్యాడు. కాబట్టి ఈ అప్రధాన వాచకమైనటువంటి పుత్ర శబ్దం కంటే తృతీయ విభక్తి వస్తే పుత్రేణ సహ ఆగత అని అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీడు అప్రధానే అంటే అర్థత అప్రధానమై ఉండాలి, శబ్దత అప్రధానమై ఉండాలి అని ఉందండి. ఇప్పుడు కేవలం తండ్రి మాత్రం వెళ్తే వాళ్ళు సంతోషించరు, కొడుకుతో పాటు వెళ్తేనే సంతోషిస్తారు. తండ్రికి శబ్ద ప్రాధాన్యం అక్కడ కనిపిస్తున్న అర్థత ప్రాధాన్యం మాత్రం కొడుకుకే ఉంది. ఎందుకంటే కొడుకుతో పాటు వెళ్తేనే వాళ్ళు సంతోషిస్తారు. కేవలం తండ్రి మాత్రం వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళకి సంతోషం కలగదు. ఇప్పుడు అక్కడ ఆగమన క్రియలో శబ్దత ప్రాధాన్యమేమో తండ్రికి, అర్థత ప్రాధాన్యమేమో కొడుకుకి ఉంది. కానీ ఇక్కడ అప్రధానం తీసుకునేటప్పుడు శబ్దత అప్రాధాన్యం తీసుకోవాలి. శబ్దత అప్రాధాన్యాన్ని తీసుకుంటే కొడుకే శబ్దత అప్రాధాన్యుడు అవుతున్నాడు కాబట్టి, అప్రధానుడు అవుతున్నాడు కాబట్టి పుత్ర శబ్దం కంటే తృతీయ విభక్తి వచ్చి పుత్రేణ సహ ఆగత అని అవుతుందండి. తర్వాత పుత్రేణ సహ గోమాన్ అంటే తండ్రి గోవులు కలిగిన వాడే, కొడుకు కూడా గోవులు కలిగిన వాడే. కానీ గోమాన్ ఎవరు అంటే పిత, తండ్రే. పుత్రేణ సహ గోమాన్ పిత. పుత్రేణ సహ గోమాన్ అంటే ఇక్కడ శబ్దత ప్రాధాన్యం కలిగిందేమో తండ్రికి, శబ్దత అప్రాధాన్యం ఉన్నదేమో కొడుకుకి. కాబట్టి ఆ కొడుకుని చెప్పేటటువంటి అప్రధానమైనటువంటి పుత్ర శబ్దం కంటే తృతీయ విభక్తి వచ్చి పుత్రేణ సహ గోమాన్ అని అవుతుందండి. పితు అత్ర క్రియాది సంబంధ శబ్దేన ఉచ్యతే. ఇక్కడ తండ్రికి క్రియాదులతో ఆగమనం అనేటటువంటి క్రియ, గోమత్వం అనేటటువంటి ఒక ద్రవ్యము, ఈ వీటితో సంబంధం అనేది శబ్దంతో చెప్పబడుతున్నాయి. పుత్రస్యతు ప్రతీయమానం ఇది తస్య అప్రాధాన్యం. ఇప్పుడు కొడుకు ఎలా చెప్పబడుతున్నాడంటే శబ్దత చెప్పబడటం లేదు, అర్థత తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ రెండు చోట్ల కూడా కొడుకు అప్రధానుడయ్యాడు. కాబట్టి అప్రధానమైనటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అని అర్థమైందండి. సహార్థేన యుక్తే అప్రధానే తృతీయ విభక్తి భవతి. పుత్రేణ సహ ఆగత పిత, పుత్రేణ సహ గోమాన్, రెండు ఉదాహరణలు. దాని తర్వాత పితు అత్ర క్రియాది సంబంధ శబ్దేన ఉచ్యతే. పుత్రస్య తు ప్రతీయమానః ఇది తస్య అప్రాధాన్యం అనండి. ఏమండి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ పుత్రేణ సహ ఆగత పిత అన్నారు కదా. అవునండి. ఇక్కడ పిత అన్నది అభిహితుడు అయ్యాడు కాబట్టి ప్రథమ వచ్చింది అన్నారు మీరు. అవునండి. అవునండి. వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే కొడుకు తండ్రి ఇద్దరూ వచ్చారు. అవునండి. కనుక వాళ్ళిద్దరూ అభిహితులు అయ్యారు కాబట్టి
కొడుకు కూడా ఈ ప్రథమ రావాల్సి ఉండగా పిత్రే ఈ సహా అనే దాన్ని వచ్చే ఈ సూత్రం ద్వారా దానికి బాధకమై దీనికి తృతీయ వచ్చిందని చెప్పుకోవాలా? అలా కాదండి, ఇక్కడ ఆగత అనే దగ్గర తప్రత్యయం చేత కేవలం తండ్రి ఎందు ఉన్నటువంటి కర్తృత్వం మాత్రమే చెప్పబడుతుందండి. ఆగత అనే దాని చేత కేవలం తండ్రి ఎందు ఉన్నటువంటి కర్తృత్వం చెప్పబడుతుంది. పుత్రుడి ఎందు ఉన్నటువంటి కర్తృత్వం సహశబ్దం చేత ప్రతీయమానం అవుతుంది. పుత్రుడి ఎందు కూడా ఆగమన క్రియలో కర్తృత్వం ఉందనే విషయం అనేది సహా అనేది ఉచ్చరిస్తేనే తెలుస్తుంది. కాబట్టి అది సహశబ్దం చేత తెలుస్తుంది. సహశబ్దం చేత సాక్షాత్తుగా తెలియట్లేదు. అది కూడా సహశబ్దం అప్పుడు ఏమైంది కాబట్టి అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారము అనభిహితే అనే సూత్రంలో ఉన్నటువంటి తింగు కుట్టత్తి సమాసాస్త్రంలోకి సహశబ్దం రాదు కాబట్టి అంటారా? సహశబ్దం రాలేదు, కానీ సహశబ్దం రాకపోయినా మనకి దానికి సంబంధం ఏంటండి? ఇప్పుడు సహశబ్దం అనేది ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ఎటువంటి ఆగమనం కలిగిన వాడు కొడుకో తండ్రియో అటువంటి ఆగమనం కలిగిన వాడే కొడుకు కూడా అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఆగమనం అనేదేమో కేవలం ఆగత అనేటువంటి తప్రత్యయం చేత తెలుస్తుంది. కొడుకు యొక్క ఆగమనం కూడా ఉంది అనే విషయం సహా అనే దాని చేత తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగమన క్రియలో ప్రధానుడేమో తండ్రి అయ్యాడు, అప్రధానుడేమో కొడుకు అయ్యాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. అది ఆగమన ఈ సహా అనే దాని వల్లనే తెలుస్తుంది. ఆగమన క్రియలో ప్రధానుడు తండ్రి అనేది తప్రత్యయం చేత తెలిసిపోయింది. కానీ ఆగమనంలో అప్రధానుడు కొడుకు, శబ్దత అప్రధానుడు కొడుకు అనేది సహా అనే దాని వల్ల తెలుస్తుంది. కాబట్టి అప్రధానమైనటువంటి ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది అని. అలాగే అంటే మీరు కర్తృత్వం చెప్పబడము అంటే ఇక్కడ సాక్షాత్గా చెప్పబడలేదు కాబట్టి మీరు ఈ తింకృత్ అద్దితల్ని తీసుకొచ్చారు. అవునండి 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 పిత్రాసహ పుత్ర ఆగత అంటే అప్పుడు మారుతుందా? మారుతుందండి. పిత్రాసహ పుత్ర ఆగత అంటే శబ్దత ప్రాధాన్యం కొడుకే ఉంది, అర్థత ప్రాధాన్యం కొడుకు తండ్రికి ఉంది. అవునండి తండ్రికి అసలు ఇంపార్టెన్స్ ఏమో కొడుకు. అవునండి అవునండి ప్రధాన కర్త. పితా పుత్రేణ సహ ఆగత, పితా పుత్రేణ సహా ఆగత అన్నప్పుడు కూడా ఆగత అనేటటువంటి పదం చేత తండ్రి ఎందు ఉన్నటువంటి కర్తృత్వమే తెలుస్తుంది. మనం పదాన్ని ముందు వెనుకకు మార్చినంత మార్చాము, కానీ అర్థం మారలేదు. ఆగమన క్రియ అనేది ప్రధానంగా తండ్రినే చెప్తుంది. తండ్రిగత ఆగమన క్రియ చెప్పబడుతుంది అక్కడ. అంటే పితృగత ఆగమన క్రియ చెప్పబడుతుంది, తండ్రిలో ఉన్నటువంటి ఆగమన క్రియ చెప్పబడుతుంది. రెండింటిలో కూడా అంటే పితా పుత్రేణ సహా ఆగత, పిత్రా సహ పుత్ర ఆగత రెండింటిలో కూడా. పిత్రా సహ పుత్ర ఆగత అంటే ఆగమన క్రియ చేత పుత్ర ఆగత పుత్రుల్లో ఉండేటటువంటి కర్తృత్వం చెప్పబడుతుంది. అంటే అప్రధానం ఆగత కహ అంటే పుత్ర శబ్దత. ఈ వాక్యంలో పిత అప్రధానమై కూడా సహయోగంలో. అవునవును, అప్పుడు అప్రధానం కాబట్టి పితృశబ్దం కంటే తృతీయ విభక్తి వచ్చి పిత్రా పుత్ర ఆగత అని. దాని తర్వాత పితు అత్ర క్రియాది సంబంధ శబ్దేన ఉచ్యతే పుత్రస్య ప్రతీయమానః ఇతి తస్య అప్రాధాన్యం సహార్థేన యోగే తృతీయ విధానాత్ పర్యాయ ప్రయోగేపి భవతి. పుత్రేణ సార్థం అంటే పుత్రేణ సార్థం పిత ఆగత, పుత్రేణ సార్థం గోమాన్ మొదలైనవి. కొన్ని చోట్ల వినాపి సహశబ్దేన భవతి అంటే సహశబ్దం అనేది లేకపోయినప్పటికీ కూడా, అంటే సహశబ్దము లేదు, సహార్థాన్ని చెప్పేటటువంటి సాక సార్థ సమం శబ్దాలు కూడా లేవు, అవేమీ లేకపోయినప్పటికీ కూడా తృతీయ విభక్తి అనేది వస్తుంది. దానికి అది ఎలా తెలుస్తోంది అంటే పాణిని రచించినటువంటి ఒక సూత్రం వల్ల తెలుస్తోంది. అంటే వృద్ధో యూనా తల్లక్షణశ్చేదేవ విశేష అని పాణిని ఒక సూత్రాన్ని చెప్తారు. అంటే వృద్ధో యూనా సహ అని ఉండాలి, కానీ అక్కడ సహ శబ్దము లేదు, సహ అర్థం కూడా లేదు, ఏమీ లేవు.
సహశబ్దం కానీ సహార్థం కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా అక్కడ యువన్ ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వచ్చింది. తృతీయ విభక్తితో కూడినటువంటి పద ప్రయోగాన్ని పాణిని చేశారు, వృద్ధో యూనా అని. ఇది మీరు చూసారా అండి? తద్దిత ప్రత్యయాలు అంటే తద్దితలు మీరు చదివారు కాబట్టి అడుగుతున్నాను. ఈ సూత్రం మీరు చూసారా అండి? లేదు లేదండి. వృద్ధో యూనా తల్లక్షణశ్చేదే విశేష అంటే ఏకశేషం చెప్తాను. అంటే వృద్ధ ప్రాతిపదికము యువ ప్రాతిపదికము ఎక్కడైతే ఉంటాయో అప్పుడు వృద్ధ ప్రాతిపదికము శేషిస్తుంది, వృద్ధ ప్రాతిపదికం మాత్రమే మిగులుతుంది అని. యువ ప్రాతిపదికం అనేది లోపిస్తుంది అని. ఇప్పుడు వృద్ధో యూనా సహా అని ఉండాలి, కానీ పాణిని అక్కడ సహా అని కూడా ఉచ్చరించలేదు, సహార్థంతో ఉన్నటువంటి పదాంతరాన్ని కూడా ఉచ్చరించలేదు, కానీ యూనాని తృతీయ విభక్తిని మాత్రం ఉచ్చరించారు. కాబట్టి ఈ నిర్దేశం వలన ఎక్కడైతే సహా అని ఉన్నా సహా అని లేకపోయినా, సహార్థం ఉన్నా సహార్థం లేకపోయినా, అంటే సహార్థం కలిగినటువంటి పదాంతరం ఉన్నా లేకపోయినా కూడా తృతీయ విభక్తి కొన్ని చోట్ల ఉంటుంది అని తెలుస్తోంది. ఏకశేష నుంచి వస్తుంది కదా అది. అవునండి, ఏకశేషలో ఉంటుంది, ఏకశేష దాంట్లో వస్తుంది. ఇది మనకి ఇక్కడ కూడా వస్తుంది, మీకు తద్దితల్లోనే ఈ సూత్రాలు మరి వచ్చి ఉండాలి. అది ఏకశేష. మనం చదవలేదండి. అంటే అక్కడ గార్గ్యశ్చ గార్గాయనశ్చ గార్గ్యో అంటారండి. గార్గ్యశ్చ గార్గాయనశ్చ గార్గ్యో అని. గార్గ్యో అంటే గార్గ్య అనేదేమో వృద్ధ ప్రాతిపదిక, గార్గాయన అనేదేమో యువ ప్రాతిపదిక. అంటే యువ ప్రాతిపదిక. ఈ వృద్ధ ప్రాతిపదిక యువ ప్రాతిపదిక రెండు ఉన్నప్పుడు వృద్ధ ప్రాతిపదికకి శేషం ఉంటుంది, అంటే వృద్ధ ప్రాతిపదికే మిగులుతుంది అని. వృద్ధ ప్రాతిపదిక గార్గ్య అనేది కాబట్టి గార్గ్యో అని అవుతుంది. మొదటి అధ్యాయం 2వ పాదంలో ఉంటుంది. 1:2:65. ఇంకొకసారి చెప్పరా? యువ ప్రాతిపదిక ఇన్ని అవసరం లేదు. ఏంటండి ఇది కొంచెం డిస్ట్రాక్ట్ అయినా కూడా ఇంకొకసారి చెప్పరా? ఇదేదో మీరు చెప్పారు కదా వృద్ధ ప్రాతిపదిక గార్గాయన చెప్పిన దాంట్లో శేషం మిగలడం అంటే స్ట్రైట్ గా ఉంది అది. శేషం మిగలడం అంటే ఏంటో అర్థం కాదు. అంటే ఇప్పుడు మా అమ్మగారు చెప్పింది మీకు చెప్తేనే మీకు అంటే ఇంకొంచెం విపులంగా తెలుస్తుంది. మా అమ్మగారు ఏకశేషికి ప్రసిద్ధ ఉదాహరణ ఒకటి చెప్పారండి, పితరవు అని. పితరవు అంటే దానికి విగ్రహవాక్యం ఏం చెప్తాము? మాతాచ పితాచ పితరవు. అంటే అక్కడ ఏమవుతుంది? మాతృశబ్దము పితృశబ్దము రెండు విగ్రహవాక్యంలో మనకు కనిపిస్తున్నా కూడా ఉమా స్త్రీయ అని ఒక సూత్రం చెప్పారండి. స్త్రీయ అంటే స్త్రీ శబ్దము అంటే స్త్రీలింగంలో ఉన్న శబ్దం. స్త్రీ శబ్దం ఒక్కటే కాదు, స్త్రీలింగంలోను పుంలింగంలోను కనుక పదాలు ఉన్నట్లయితే పుంలింగంలో ఉన్నటువంటి పదం శిష్యతే మిగులుతుంది అని. అందుకే చెప్పారు కదండి మనకి పితా మాత్ర అని సూత్రం ఉంది కదా డైరెక్ట్. పితా మాత్ర. అవునవును, పితా మాత్ర అని కూడా ఉంది. ఈ వరుసలోనే ఉంది అది కూడా. అంతే ఏకశేషతోనే వస్తున్నాయి. నేను ఏకశేషనండి. ఇప్పుడు అది ప్రసిద్ధ ఉదాహరణ. ఇక్కడ కూడా ఈ ప్రకృత ఉదాహరణలో వృద్ధో యూనా తల్లక్షణశ్చేదే విశేష అనే దగ్గర గార్గ్యశ్చ గార్గాయనశ్చ అని ఉన్నాయండి. గార్గ్యుడు గార్గాయనుడు అని వీళ్ళిద్దరు అనేది మనం ద్వంద్వ సమాసంగా చెప్పినట్లయితే ఏమవుతుంది అని. ఇప్పుడు విగ్రహ వాక్యంలో గార్గ్య అని గార్గాయన అని రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఉన్నప్పటికీ కూడా సమస్త పదంలో ఏమవుతుంది అంటే వృద్ధ ప్రాతిపదిక మాత్రమే మిగులుతుంది. ఇందుకు వృద్ధ ప్రాతిపదిక అంటే ఏంటి తెలుసా అండి? నేను చెప్పలేదు. వృద్ధ ప్రాతిపదిక అంటే అంటే వృద్ధిని యస్యాచామాది వృద్ధం అని చెప్పారు. ఎక్కడైతే ఏ ప్రాతిపదికలో అయితే వృద్ధి అక్షరాలు ఉంటాయో ఆ ప్రాతిపదికని వృద్ధ ప్రాతిపదిక అంటారు. ఇక్కడ అపత్యం అంతర్హితం మన వృద్ధులం కాదు. అపత్యం అంతర్హితం వృద్ధమని పూర్వాచార్య సంజ్ఞ ఉందండి ఇక్కడ. అది కాదు, ఆ వృద్ధం కాదు అనుకుంటా. అదే ఆ వృద్ధం కాదు.
ఒకసారి నేను చూసి చెప్తానండి, ఒక్కసారి అండి, ఒక్కసారి ఆ సూత్రం చూసి చెప్తాను. అంటే ఆ ఐ ఓ అదే అండి ఇక్కడ దానికి ప్రత్యుదాహరణ గర్గ గార్గాయణ అని చెప్తున్నారండి. వృద్ధేతికి అంటే గర్గ గార్గాయణ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వృద్ధ పదం చేత ఇవే తీసుకోవాలి. వృద్ధి అక్షరాలు కలిగినటువంటి ప్రాతిపదిక అనే తీసుకోవాలి. కాదండి, అపత్యం అంతర్హితం వృద్ధం అని పూర్వాచార్యుల పరిభాష. ఇది చెప్పారు పాఠంలో నాకు. ఆహా, ఇక్కడ వృద్ధ ఇతికిం అనే దానికి ప్రత్యుదాహరణ గర్గ గార్గాయణం అని ఇస్తున్నారండి. ఇక్కడ గర్గ అనేది వృద్ధ ప్రాతిపదిక కాదు కాబట్టి, వృద్ధ ప్రాతిపదికం కాదు కాబట్టి ఇక్కడ ఏకశేష రాలేదు అని. ఒకసారి మీరు అన్నది నాకు అర్థమైంది, కానీ అది ఇక్కడ గ్రహించారా లేదని నేను మళ్ళీ ఒకసారి చూసి చెప్తాను. ఈ మూలాన్ని చూస్తుంటే మాత్రం నాకు ఈ సమాధి అనే దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. కాదు, ఒకసారి చూడండి. అలాగే నాకు పాఠంలో అది చెప్పినట్టు బాగా గుర్తు నాకు. అవునండి, ఇక్కడ బాలమనోరంలో పూర్వాచార అపత్యాంతరమితి వృద్ధమితి పూర్వాచార్య పరిభాషితత్వాది భావ అని ఒకటి చెప్పారండి బాలమనోరంలో. అపత్యం అంతర్హితం వృద్ధం అని ఇక్కడ వృద్ధ సంజ్ఞ అట్లా తీసుకోవాలని చెప్పారు. అవునండి. ఇప్పుడు అపత్యం అంతర్హితం వృద్ధం, అపత్యం అంతర్హితం వృద్ధం అంటే అపత్యం అంతర్హితం వృద్ధం అంటే ఏంటండి? అపత్యం అంతర్హితం వృద్ధం, ఒక్క నిమిషం అండి. ఇక్కడ గోత్రం యూనేతి కృతో సూత్రితం అనే దాన్ని చెప్తూ ఇక్కడ ఇది వృద్ధ ప్రాతిపదిక అనే దాని చేత అంటే అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం అని చెప్పాడు కదండి. అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం అని అవుతుంది. ఇక్కడ పౌత్ర ప్రభృతిని తీసుకోకుండా అంతర్హిత ప్రభృతినే తీసుకోవాలి అని చెప్పడం కోసం చెప్పినట్టున్నారు ఇక్కడ వృద్ధ అనేదాన్ని. వృద్ధ శబ్దేన అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రమితి సూత్రోక్తం గోత్రం వివక్షితం అని చెప్తున్నారండి. వృద్ధ శబ్దేన అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం ఇది సూత్రోక్తం గోత్రం వివక్షితం. అపత్యం అంతరితి వృద్ధమితి. అపత్యం మీరు ఇందాక పంక్తి ఏం చెప్పారండి, ఇందులో సరిగ్గా పడలేదు. అపత్యం అంతర్హితం వృద్ధం, అంతర్హితం అపత్యం వృద్ధం ఇది పూర్వాచార్య పరిభాషితత్వం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గోత్రమే వృద్ధ పదం చేత గ్రహించబడుతుంది అని చెప్తున్నాడు. అది గోత్రవాచకం కావాలి, గోత్రవాచకం అవుతూ దానిలో మొదటి అక్షరాలు ఆ అవులు ఉండాలి అనండి. రెండునండి. ఎందుకంటే ఇక్కడ బాలమనోరంలో వృద్ధ శబ్దేన అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రమితి సూత్రోక్తం గోత్రం వివక్షితం అన్నాడు. అంటే ఆ గోత్రాన్ని మనం తీసుకోవాలి. అటువంటి గోత్రం ఏంటంటే అపత్యం అంతర్హితం వృద్ధమితి పూర్వాచార్య పరిభాషితత్వాది. ఇది హేతు అన్నమాట. ఇది హేతు కావడం వలన అది ఆ ఐ అవులు అనేవి అక్షరాలు ఆదిగా కలిగినవి అవ్వాలి, అలాగే అది గోత్రం కూడా కావాలి అని. ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు వృద్ధ ప్రాతిపదికే శేషిస్తుంది అని అర్థం. అపత్యాధికారాన్నిత్ర గోత్రగ్రహణే లౌకికం గోత్రమితి వివక్షితమితి సిద్ధాంత జ్ఞాపనార్థ. ఓకే, ఈ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏ తర్వాత ఇక్కడ వృద్ధో యూనా తల్లక్షణశ్చేదేవ విశేష అనే దగ్గర యూనా అనే తృతీయ విభక్తి కనిపిస్తోంది. ఈ తృతీయ విభక్తితో కూడినటువంటి పదాన్ని పాణిని ఉచ్చరించారు, కానీ అక్కడ సహశబ్దం కానీ సహార్థమైనటువంటి అన్య శబ్దాదులు ఏమీ కూడా లేవు. లేకపోయినప్పుడు కూడా తృతీయ విభక్తి ఉండడం వలన వినా సహశబ్ద యోగం అప్పి, అంటే సహశబ్ద యోగం లేకపోయినప్పుడు కూడా ఈ తృతీయ విభక్తి వస్తుంది అని తెలుసుకోవాలి అని. వినాపి సహశబ్దేన భవతి తృతీయ విభక్తి భవతి. ఎట్లా తెలుస్తుంది అంటే వృద్ధో యూనా ఇది నిపాతనాత్ అని. అప్రధాన ఇది కిం శిష్యేన సహ ఉపాధ్యాయస్య గౌహు అని. శిష్యేన సహ ఉపాధ్యాయస్య గౌహు వర్తతే అనేదో అనుకుందాం క్రియావచనం. ఇప్పుడు ఉపాధ్యాయస్య గౌహు అనే దగ్గర గోవు ప్రధానం అయిపోయింది.
ఒకవేళ సూత్రంలో అప్రధానం అని కనుక చెప్పకపోయినట్లయితే గో ప్రాతిపదిక కంటే కూడా తృతీయాభక్తి వచ్చి ఉండేది, దాన్ని వారించడం కోసం అప్రధానము అని చెప్పాలి అని. అప్రధానేతికం శిష్యేన సహ ఉపాధ్యాయస్య గౌహు అని. దాని తర్వాత ఇక్కడ ఆపుదామండి, ఎందుకంటే తర్వాత ఏనాంగ వికార సూత్రంలో మళ్ళీ మొదలు పెడితే అవ్వకపోవచ్చు. అది ఏమైనా సందేహాలు ఉంటే చూద్దామండి ఇప్పుడు. ఇవాళ చూసిన దాంట్లో ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ రాజేష్ గారు ప్రతీయమానము అన్నారు కదండి. అవునండి, అవునండి. ప్రతీయమాన ఇది అప్రాధాన్యం. ప్రతీయమానం అంటే తెలిసేది అండి, తెలియబడేది. సాక్షాత్తుగా తెలియదు, పరంపరగా తెలుస్తుంది అని. ఇప్పుడు సాక్షాత్తుగా చెప్పబడితే అది ఉచ్యమానం అంటారు. అంటే ఉచ్యమానం దాని చేత చెప్పబడేది. ప్రతీయమానం అంటే పరంపరగా తెలిసేది అని. దాని చేత ఈ సహశబ్దం చేత పుత్రుల్లో ఉండేటటువంటి ఆగమన క్రియ కూడా ఉంది అని మనకి తెలుస్తోంది. ఓకే, అలా తెలియబడటం ప్రతీయమానం అండి. సరే. మహోదయ, చెప్పండి. అశ్మ శబ్దము ఏ లింగం అంటారు? పుంలింగమా నపుంసకలింగమా? ఇక్కడ అశ్మానం అని నిర్దేశాన్ని బట్టి పుంలింగంగా కనిపిస్తోందండి. నపుంసకలింగం అన్నట్టు. అవునండి, అవునండి. ద్వితీయలో కూడా అశ్మ అనే ఉంటుంది కదా. ఏముంది, రెండు లింగాల్లో ఉండే అవకాశం కూడా ఉన్నాయి కదా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అవునవును, అవును. అశ్మన్ అనేది పుంలింగంలోనే ఉందండి, నపుంసకలింగంలో లేదు. అమరకోశంలో అయితే పుంలింగంలోనే ఉందండి. దీనికి అశ్మంతో ఉన్నటువంటి ప్రసిద్ధమైన శ్లోకం కూడా ఒకటి ఉంది. ఏంటన్నా అశ్మతో ఉన్న శ్లోకం? అశ్మ అక్కడ ప్రధానంగా ఒకటి వచ్చింది, అది కూడా అశ్మానం అనే ఉంది కాబట్టి అశ్మాచమే మృతికాచమే దగ్గర కూడా అశ్మా అనే ఉంది, పుంలింగంగానే ఉంది. అశ్మానం స్పష్టమైపోతుంది. అవును, అవును, అవును. అయినా వేదంలో ఏమైపోతుంది, సుపాం సులుక్ అనే సూత్రంతో దాంట్లో అది రకరకాల మారిపోతుంది. ఎట్లా లోకంలో పుంలింగం ఏదక్కడ కాకపోవచ్చు. కోశంలో అయితే అశ్మన్ పుంలింగంలో. అవును, అవును. మహోదయ, చెప్పండి. పైన కారికలో అశ్మానం అను ఉంది, కింద వ్యాఖ్యలో ఆత్మానం దృషదం మన్యే. అవును, అవునండి, అవునండి. ఆ తెలుగు పుస్తకంలో మాత్రం అక్కడ వాళ్ళు ఆత్మానం అని ఇచ్చారండి. నేను సంస్కృతంలో 2-3 వ్యాఖ్యానాలు చూశాను, అన్ని చోట్ల కూడా అశ్మానం అని ఉంది. మరి ఆయన తెలుగులో ఆత్మానం అని ఎట్లా రాశారో మనకు తెలియలేదు. దానికి ఇంకెక్కడైనా ప్రమాణం చూస్తే మనం దాన్ని అంగీకరించవచ్చు. సంతోషం. మీరు సందేహాలు ముందు సూత్రాల్లోనైనా అడగచ్చండి. ముందు సూత్రాలు మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఏదైనా సందేహం ఉన్నా ఏదైనా అడగచ్చు. ఇది 2 సూత్రాలే కాదు, అంటే ఇవాళ చూసినవే కాదు.
అయితే ఇక్కడికి ఆపుదామండి. రేపు అంటే తర్వాత సూత్రం మొదలు పెడితే అది ఇప్పుడు పూర్తి అవదండి, మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. మధ్యలో ఆపితే అది అది మళ్ళీ రేపు ఇదే చెప్పాల్సి వస్తుంది అందువల్ల. అస్తు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ. జై జయ రామ.